నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలులోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ కార్యక్రమాలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థితికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కరస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలు వచ్చేలా అధ్యాపకులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, డైరెక్టర్లు గంగాశంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకోసం ఇంత కష్టపడుతున్న తల్లిదండ్రులు మీకు గుర్తు రావడం లేదా? ఆ టైంలో ఎన్నిసార్లు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నగారు నా విషయానికి వచ్చి ఉంటుంది, నాకు ఒక్క మార్కు తక్కువ వస్తే కూడా మా తల్లిదండ్రులు పడగలవు, ఒక ఉద్యోగం చేయగలవు, నీ కాళ్ళ మీద నిలబడగలము, ఎంత కష్టమైన గట్టిగా నేర్పించాను విధంగా నేను ఇంటికి ఎదగలిగాను. అసలు ఇది మన లైఫ్లో రమణారెడ్డి గారు 33 సంవత్సరాల కష్టమే ఈనాడు ఇంతమంది యొక్క విద్యార్థులు ఒకసారి ఓడిపోయినా కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి తప్ప. ఈ తల్లిదండ్రులు జన్మనిచ్చినా కూడా గురువు మాత్రం ఇలాంటి తెలివితేటలు గుర్తించేది గురువే. అందరికీ మరి అభినందన తెలియజేయాలని. ఫస్ట్ ర్యాంక్ స్టేజ్ మీదకి రావాలమ్మా, స్పీడ్గా ఉండాలి. పి కృష్ణకుమారి 470 out of 466 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. Krishnakumari 470 out of 466 state first rank. S Sahitya 466 out of 470 state first rank. One by one. Krishnakumari. Sir, we are very proud. Suram Indrasena Reddy 465 second rank, state second rank. T Prasanna Gopi 465 state second rank. B Venkata Pavitra 465 state second rank. N Akshaya 465 state second rank. G Venkata Vaishnavi 465 state second rank. S Harika 465 state second rank. Total we got 11 state second rank, sir, in last academic year. Next 464 students. State third rank. A Sivanagalakshmi 464 state third rank. V Bhagyalakshmi 464 state third rank. Y Venkata Karthik 464 state third rank.
we have witnessed all the great moments here. So now the dignitary sir felicitating the toppers of the college. So please, just you can get the inspiration out of all these things that you are witnessing on the dais. These are the people achieved with the help of the faculty and all the management. What they have done is being seen over here. The results, even the big corporate colleges like Narayana and Chaitanya also don't have this achievement. Only the college to get 3 state first rank. Mallikarjuna sir, Netaji High School. వచ్చి తినాలి ప్లీజ్. Jalur. K. Ganesh Yadav, Amravati Reddy Garu, Sriram School, Ongol. కొండ సర్వ్ చేయాలి ప్లీజ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. Vijayat High School, Raja sir, Sri Chaitanya Tangutur. Request to come on to the dais, please. భోజనం చేసిన వాళ్ళకి గ్యాలరీస్ లోకి రావాలి ఇంటికి. కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎవరైనా భోజనం చేసి రావాలంటే చేయాల్సిన వారైనా ఉంటే చేసి రావాలండి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా నెక్స్ట్ పద్మావతి గౌహతి సెక్షన్. కిజిజి రమణారెడ్డి సార్, దర్శి. పివిపి గౌహతి రీమిక్స్. కిజిజి రమణారెడ్డి సార్, కిజిజి హై స్కూల్, దర్శి. భాగ్యనగర్ జూనియర్ SM2 రీమిక్స్. ఈ 4 సెక్షన్లు రెడీగా ఉండాలి. ఈదర సురేష్ బాబు, పెద్దిరెడ్డి నియంత మేడం గారు. ఆయన కాదు. గురవయ్య గారు, 49వ కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ గారు గురవయ్య గారు. Kalla Sachin garu also please. డైనింగ్ హాల్ దగ్గర బౌన్సర్స్ డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి. విఐపి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి. వేణుగోపాల్ రెడ్డి.
నేను చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే మీ బిడ్డల గురించి రోజుకి 1 గంట సమాజం ఉంది అని చెప్పడానికి నేను ఎలాంటి అసక్తి లేదని చెప్తున్నాను. ఈరోజు పిల్లల్ని మరి చాలా వరకు పల్లెటూరు నుంచి సరైన విద్యా అవకాశాలు లేక మన పట్టణాల్లో హాస్టల్స్లో పెట్టి తల్లిదండ్రులు ఎంతో మరి లక్షల ఫీజులు కట్టి మరి వేరే స్టేట్స్ కూడా పంపించి మరి ఆ రకంగా చదివిస్తుంటే మరి పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. మార్క్స్ తక్కువ వస్తే భయం, సరిగా పాఠాలు అర్థం కాకపోతే భయం, ఫెయిల్ అయితే భయం, సూసైడ్ అటెంప్ట్ చేసేంత విధంగా పిల్లల్లోకి మానసిక స్థైర్యం అనేది తగ్గిపోయిందనే విషయాన్ని మరి ఈరోజు మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. మన చిన్నప్పటి నుంచి మనతో దగ్గర పెట్టుకొని ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివిస్తూ మనతోనే ఉన్నట్లయితే మన పిల్లలు చదువుతున్నారా లేదా స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, అలాగే కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చదివే విధానంలో ఏమైనా ఇబ్బంది ఉందా, టీచర్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా అనే విషయాన్ని మనం అడుగుతూ ఉండాలి. పిల్లలు ఎప్పుడైతే అడుగుతున్నామో ఆ పిల్లలకి మన మీద అంటే నా తల్లిదండ్రులు నా భవిష్యత్తు కోసం ఫీజులు కడతాం ఒకటే కాదు, వాళ్ళ గురించి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తున్నారనే ఒక భావన మరి ప్రతి ఒక్క బిడ్డకి కూడా రావాలి. అందుకని ఈరోజు అలాంటి భావన మరి రమణారెడ్డి గారి పిల్లలకు వచ్చింది కాబట్టి సిఇఓ గారికి, ప్రిన్సిపల్స్కి ముఖ్యంగా చెప్పాలనంటే సోదరులు గణేష్కి శంకర్ గారికి, శ్రీమతి పద్మజ గారికి, అదేవిధంగా ఆమనికి, శ్రీలత గారికి, వీరందరికి కూడా పేరున కూడా హృదయపూర్వక యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అటానమస్ అవుతుంది, డీమ్డ్ అవుతుంది, ప్రైవేట్ అవుతుంది అన్నప్పుడు కూడా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా తీసుకురావటం అనేది ఈరోజు ఇట్స్ బికమైన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసేదాని కొరకు మంచి ఫ్యాకల్టీ కావాలి, డెడికేటెడ్ ఫ్యాకల్టీ కావాలి, పిల్లల్ని ఉత్తీర్ణ కూడా చేయాలి. అప్పుడే ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేట్ ఫస్ట్ అనేది దాదాపు 4 వచ్చిందనంటే రియలీ ఆ కాంప్లిమెంట్ ఆల్సో రమణారెడ్డి గారు అండ్ గణేష్ అండ్ శంకర్ అందరికి కూడా అండ్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా కూడా స్టూడెంట్స్గా పవర్ రావాలనంటే పేరెంట్స్ నుంచి రావాలి. ముఖ్యంగా కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమం స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ జల్సా కార్యక్రమం అనేది మీరు ఇష్టపడుతున్నారా? మేము ఎక్కువసేపు సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మీకు మా ప్రసంగాల పైన ఇంట్రెస్ట్ తక్కువగా ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ద ఇయర్ టుడే జల్సా ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి మనం అంతా కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో యాక్టివిటీలో ఇప్పుడే చూసాం. డాన్సెస్ అన్నీ కూడా ధర్మశ్రీ అనే పాప అయితే యోగా అనేది చాలా చక్కగా కూడా చేశారు. ఇటువంటి డాన్సెస్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఉత్సాహం మీలో ఉంది. కాబట్టి ఒకటే కోరుతున్నాను, మీరు ఈ సరస్వతి సంస్థలని కూడా ఇంకా పేరులో కూడా తీసుకురావాల్సిన అవసరం స్టూడెంట్స్లో కూడా ఉన్నాయి, దాన్ని ప్రోత్సహించిన పేరెంట్స్లో కూడా ఉన్నాయి. అన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఉత్తీర్ణులై మేము వీఆర్దే ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ సరస్వతి విద్యాలయం అని చెప్పినప్పుడే ఎప్పుడు గర్వంగా కూడా మాగుంట కుటుంబం కూడా ఇష్టపడుతుందనేది మీకు తెలుపుతున్నాం. రమణారెడ్డి గారి కష్టం అంటే చూస్తున్నా ఉన్నప్పుడు వారి కష్టానికి ఏ విధంగా సహాయం చేయాలనేది మాగుంట కుటుంబం ఆలోచిస్తుంటుంది. ఎప్పుడు కూడా వారి వెంటుండి సహాయ సమయాలు చేసుకునే దాని కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలుపుకుంటూ 34 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సేవలు చేస్తూ ఉన్నది. కీర్ స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో సేవలు అనేది కూడా చేయడం అనేది చూసాం. ఆ తర్వాత పార్వతమ్మ గారు, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, మరొకసారి వెంటే మా తరం అనేది మాగుంట రాఘవరెడ్డి కూడా మీకు ప్రజాసేవలో చేయాలనే ఉద్దేశంతో కూడా తప్పిస్తూ ఉన్నారు. మీ ఆశీస్సులు అనేది మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 34 ఏళ్ళే కాదు 100 ఏళ్ళ వరకు కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలనేది మాగుంట కుటుంబం కూడా కోరుకుంటుంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ మనసుతో కూడా ఆశీర్వదించదనేది కూడా ఈ వేదికకి మీద కింద వచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల వ్యవస్థాపకులు సాయినాథుని శరత్ బాబూజీ సతీమణి శ్రీమతి
సాయినాథుని అనసూయమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ మరియు డైరెక్టర్ రాజరాజన్, వీరితో పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Request the school choir to lead us into the prayer Sai Raham Nazar Karna. I request the audience to kindly stand for the prayer. बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, जाना तुमने जगत का सारा, सब ही झूठ जमाना, जाना तुमने जगत का सारा, सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना। We request our respected principal to present the annual report of the academic year. Each child into global citizen, a social responsible individual and a harmoniously balanced human being. Every endeavor with our school is meticulously directed towards realizing this overarching goal. March 2023, 82 students appeared for the board exam. Our school maintained a 100% pass percentage, and under that, the top 3 ranks in Prakasam district, first, second and third place, have been secured by our Sai Baba Central School students. Students that appeared for this board exam, 5 achieved a perfect 10 by 10 CGPA in all subjects, and 43 students secured above 80% marks. Not only did our students win first, second and third place in Prakasam district, but with results compared to any other CBSE school in Prakasam district. Over the past decade, our school has consistently demonstrated exceptional academic powers, particularly in the 10th grade results, which have been nothing short of outstanding. The streak continued in 2018 with a remarkable achievement, securing first, second and third positions at a time. Notably, the first positions was shared by 2 students, both hailing from Sai Baba Central School. In 2019, introduction of the robust multi-layered correction system designed to enhance students' academic performance across various skills. A comprehensive approach was adopted, evaluating students in listening, speaking, reading and writing assessments, as well as classwork, homework, projects and activities. Give facilities because the demanding parents and the school to excel in many aspects. We miss one particular point. This is what
invite Sri A.S. Dinesh Kumar Red, Prakasam District Collector and District Magistrate, Prakasam District, Andhra Pradesh. School to distribute T. Joshita. Iceland House. Okay, madam. Madam. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కృషి చేయాలని మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇంటింటా పండ్ల చెట్ల పంపిణీ మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. కులాలు, మతాలు, వర్గాలు, ముఠాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేసి గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్ సాధనకు యత్నించాలని అన్నారు. కారుమంచి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా దాదాపు 6,000 మొక్కలు పెంచి పెద్ద చెట్లుగా మార్చి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం హరిత గ్రామంగా అత్యున్నత స్థాయికి చేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు ఈదర ప్రభాకర్, గ్రామ కోఆర్డినేటర్ చిట్టాల రామిరెడ్డి, గ్రామ పెద్దలు చిల్లర శంకర్రావు, గాలం జాలరామయ్య, ఆత్మకూరి శ్రీను, ఆత్మకూరి నాగేశ్వరరావు, కంజుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
టంగుటూరు మండలం కారుమంచి గ్రామాన్ని ఒక హరిత గ్రామంగా, ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మా ఊరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నాం. మా గ్రామంలో పుట్టి పెరిగి అభివృద్ధి చెందిన ఉన్నం పార్థసారథి ఈ గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 13 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మంచి శ్మశానాన్ని రూపొందించారు. రాబోయే 5-6 నెలల్లో 1 కోటి రూపాయలతో ఒక ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1000 హైబ్రిడ్ కొబ్బరి మొక్కల్ని, మామిడి మొక్కల్ని ప్రతి ఇంటికి ఇవ్వటం కోసం పంపించారు. మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా ఊర్లో ఉన్న 24 ఎకరాల చెరువుని చాలా సుందరమైన చెరువుగా మార్చడం జరిగింది. దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఆ లోపల కొబ్బరి మొక్కలు, పొడి మొక్కలు వేయడం జరిగింది. ఈరోజు చాలా పరిశుభ్రమైన చెరువుగా అది అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఒక 6 పారిశుద్ధ్య కార్మికుల్ని గుంటూరు నుంచి తీసుకొచ్చి గత 3 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి చెత్తని ప్రతిరోజు తీసుకెళ్తున్నారు. సైడ్ కాలువలు క్లీన్ చేస్తున్నారు, రోడ్డు క్లీన్ చేస్తున్నారు. తద్వారా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం అగ్రభాగాన్ని ఉంటుంది ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు. అదేవిధంగా 6000 మొక్కలు నాటి పెంచి అభివృద్ధి చేయటం అనేది కూడా ఒక 5000 లోపు జనాభా ఉన్న కారుమంచి గ్రామంలో ఇది అత్యున్నత స్థాయికి చేరిందని అనుకుంటున్నాను. ఈ 2 విషయాల్లో మొక్కలు నాటి పెంచడంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన కారుమంచి ఉందని భావిస్తున్నాను. భవిష్యత్తులో అన్ని విషయాల్లో కారుమంచి సుసంపన్నంగా మారడానికి మా ఊరు అభివృద్ధి కమిటీ కృషి చేస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా ఊరు అభివృద్ధి కమిటీ తరఫున పంచాయతీని గెలుచుకున్నాం. కానీ ఆర్థిక వనరులు లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా తీసేసుకోవటం, దీని ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోయాం. భవిష్యత్తులో కారుమంచి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి రహదారులని ఏర్పాటు చేయటం, కారుమంచి నుంచి నెడలూరుకి, కారుమంచి నుంచి కందులూరుకి, కారుమంచి నుంచి దేవరానికి రోడ్డు నిర్మాణం చేపడతామని తెలియజేస్తున్నాం. కారుమంచి గ్రామానికి ఒకప్పుడు ఒక మేజర్ కెనాల్ ఉండేది. దాని పేరే కారుమంచి మేజర్ కెనాల్. కానీ ఆ మేజర్ కెనాల్ కారుమంచి నుంచి వెళ్ళటం లేదు. భవిష్యత్తులో ఆ కెనాల్ కూడా కారుమంచి నుంచి వెళ్ళేట్టుగా కృషి చేస్తాం. తద్వారా ఈ గ్రామంలో ఉన్న 4000 ఎకరాలకి నీటి వసతి కల్పించగలిగితే మంచి పంటలు పండించడానికి, ఇక్కడున్న రైతాంగానికి ఆదాయాలు పెరగడానికి, ఇక్కడున్న వ్యవసాయ కూలీలకి ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అమ్మ. ఈ కారుమంచి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ కింద 2014లో గ్రామ అభివృద్ధి కమిటీ కింద కమిటీ ఏర్పాటు చేసాము. లక్ష్మారెడ్డి అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా చేశాము. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువు అప్పుడు మాకు చండాలంగా ఉండేది. 28 ఎకరాల చెరువు ఇది చెట్లు, పిచ్చెట్లు, రకరకాల గబ్బులు అన్నీ ఉండేది. దాన్ని మేము ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ తెప్పించి నీళ్ళని బయటకు కొట్టించి ఒక పక్క నుంచి ఒక 4 జేసీలు పెట్టి చెరువు అంతా క్లీన్ చేసి బాగు చేసాం. తర్వాత పాసిపోవడానికి ఏందా అనేది మళ్ళీ పాసి వస్తే ఈ గ్రామాభివృద్ధి కమిటీ కిందే చేపలేసి ఆ పాసి గీసి లేకుండా ఇప్పుడు చెరువును శుద్ధం చేసాం. మీరేం చూడొచ్చు, ఇప్పుడు బాగానే ఉంది. దాని తర్వాత 2015 ఆ ప్రాంతంలో ఈ ఉన్నం పార్థసారథి గారినే మేము అడిగి, గ్రామంలో శ్మశానం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏట్లో చేసుకుంటున్నారని చెబితే పార్థసారథి గారు ఒక 15 లక్షల రూపాయలు ఒక అరెకరం పొలం కొనిచ్చి ఇంకో 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి శ్మశానం కట్టించాడు. దాని తర్వాత ఇంకో 10 లక్షలు గవర్నమెంట్ కింద మేము శాంక్షన్ చేసుకొని మళ్ళీ దాని చుట్టూ ప్రహరీ, ఇంకో ఫిమిగేషన్ ఒకటి కట్టాము, ఒకటి సాల్లో ఊరికి అని చెప్పి 2 రోజులు కట్టించాం. మళ్ళీ అదే గ్రామాభివృద్ధి కమిటీ కింద వాటర్ ప్లాంట్ పెట్టించాం. ఆ రోజుల్లో పెట్టించి ఈ చెరువు ఎదురుగానే ఉంది వాటర్ ప్లాంట్ పెట్టించి ఒక 5 ఏళ్ళు జరిపాము. దాని తర్వాత ఊళ్ళో రాజకీయాలు పెచ్చైపోయి ఆగిపోయింది అది. ఇప్పుడు మేము నుంచున్న స్థలంలో ఇది 200 గదులు మొత్తం స్థలం. దీంట్లో పార్థసారథి గారు నేను కళ్యాణ మండపం కట్టిస్తాను అని చెప్పి ఆ రోజుల్లో శివప్రసాద్ గారిని తీసుకొచ్చి మేము ఇక్కడ రిబ్బన్ కట్ చేయించాం, అంటే ఓపెన్ చేయలేదు, ప్రారంభోత్సవం చేయించాం. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఏ కాగితాలకు పోయినా మా పక్కనే వేస్తున్నాం, కాగితం తీసి పక్కనే వేస్తున్నారు. ఇప్పుడు కుదరదని చెప్పి ఈ 3 నెలలు లాగుదాం అనుకున్నాం. ఇక్కడ 2 కోట్ల రూపాయలు పార్థసారథి గారు సొంత ఫండ్తో ఖర్చు పెట్టి కళ్యాణం కట్టిస్తా అన్నాడు.
అంటే సారథి గారు మనస్తత్వం ఎట్టదంటే అభివృద్ధికి ఏదైనా నేను డబ్బులు ఇస్తానంటాడు, వేరే దానికైతే నేను ఇవ్వను, అభివృద్ధి మీరు ఇది చేస్తామని చెప్పండి దాన్ని నేను అమౌంట్ పంపిస్తామని అంటాడు. అతను హైదరాబాద్లో ఉంటాడు, స్వగ్రామం మా ఊరే, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏ సహాయమైనా నేనున్నాను, నేను చేస్తాను, మీరు నన్ను కాతే అన్నీ నీతిగా జరగాలి, ఇబ్బంది లేకుండా జరగాలంటాడు. అంతేగాని గ్రామాన్ని నేను లాస్ట్ ఇయర్ కూడా మాకు పూర్వ విద్యా సమ్మేళనం ఒకటి పెట్టాం. పెడితే హై స్కూల్లో పూర్వ విద్యా సమ్మేళనం హై స్కూల్లో జరగాలి, 50 ఏళ్ళ మా ఇది హై స్కూల్ ఆపేశారు, హై స్కూల్ ఫోకస్ జరగనీయకుండా ఆపేశారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే ప్రాంగణంలో పెట్టి సారథి గారే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి భోజనాలకి అరేంజ్ చేయించారు. లక్ష్మారెడ్డి దీనికి అన్నిటి కారణం ఏంటంటే లక్ష్మారెడ్డి గారు ప్రతిదీ ఏదో ఒకటి ఊరికి చేయాలి, ఏదో ఒకటి ఊరికి చేయాలి అని చెప్పి అతను చాలా కష్టపడుతుంటాడు. బయట తిరిగి అతను ఎట్ట తెస్తాడు, ఫండ్స్ అతను తెచ్చుకుంటాడు. మలవారపాడు నుంచి కారు నుంచి వరకు మీరు చూసే ఉంటారు, చెట్లు 2 పక్కల అవి వేసి పెంచి నీళ్లు పెట్టి ఈరోజు కూడా ట్యాంక్ ద్వారా నీళ్లు పోపిస్తున్నారు. అట్నే 2-3 డొంకలు ఉంటే ఆటో చెట్లు పెంచి చేసాడు. ఒక 9 మంది పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చి కొంత పంచాయతీ ఇచ్చింది, కొంత డబ్బులు అతనే వేసుకొచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పరంగా బాగానే చేసుకున్నారు. కానీ ఇక్కడ ఈ 5 ఏళ్ల నుంచి రాజకీయాలు బాగలేవు, ఏ అభివృద్ధి లేకుండా కుంటుపడిపోయింది. ఇప్పుడు ఈ కారుమించి గ్రామంలో అభివృద్ధి కమిటీ కింద డెవలప్ చేస్తున్నాం. అట్నే ప్రతి గ్రామంలో కూడా ఇట్నే ఒక కమిటీ చేసుకొని కొద్దిగా ఆర్థికంగా బలవంతులు ఉన్న వాళ్ళని కొద్దిగా ఫండ్స్ వసూలు చేసుకొని ఇట్లా చెట్లు పెంచుకుంటా ఏదో ఊరిని బాగు చేసుకుంటా నీళ్ళ ప్లాంట్లు కానీ చేసుకుంటే ప్రతి గ్రామం బాగుపడిద్ది. అది ఆలోచిస్తామని కోరుతున్నాం. రావు సాహెబ్ పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 21/1/2024 ఆదివారం కొత్త కూరగాయల మార్కెట్ వద్ద 10 గంటలకు ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ వాస్తు సిద్ధాంతి బ్రహ్మశ్రీ వేల్పూరి వెంకటరామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ హరిబాబు హాజరవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేల్పూరి వెంకటరామారావు, చిడిపోతు వెంకట సుబ్రహ్మణ్యం, కానాల వెంకటేశ్వర్లు, రావినూతల నాగేశ్వరరావు, కొండేపి శివవరప్రసాదరావు, పునుగోటి రమేష్, ఒగ్గవరపు వెంకటేశ్వరరావు, పత్తిపాటి బాలబ్రహ్మచారి, పత్తిపాటి వీరబ్రహ్మచారి, పణిదపు బ్రహ్మయాచారి, మోదుకూరి నాగేశ్వరరావు, సుతారం శ్రీనివాసులు, రావూరి వీర బ్రహ్మానందరావు, కందుకూరి శ్రీనివాసాచార్యులు, ఊటుకూరి వెంకటాచారి, బ్రహ్మశ్రీ రంగు రంగనాయకులు, మహిళా సభ్యులు చోడవరపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రావు సాహెబ్ పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి గారి విగ్రహావిష్కరణ మహోత్సవం జనవరి 21, 2024 ప్రారంభం చేస్తున్నాం. గానాల రామ్మూర్తి గారు 1930 సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజమహేంద్ర నుండి ఎమ్మెల్సీగా వచ్చారు. మన జాతిని, మన విశ్వబ్రాహ్మణ జాతిని ఆంధ్ర మొత్తం త్రూఅవుట్ ఇండియాలో బీసీలోకి చేర్చడానికి ఎంతో కృషి చేశారు. ఆయనకి 1933లో రావు సాహెబ్ పండిత అనే బిరుదులతోటి మద్రాసు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారు. అలాగే 1933లోనే ఆయన మనకి పేరుకు ముందల బ్రహ్మశ్రీ, పేరుకు చివర ఆచార్యులు అనే శబ్దాన్ని ఒక హైకోర్టు ద్వారా తీసుకొచ్చి మనకిచ్చారు. మన జాతిని
విశ్వబ్రాహ్మణ జాతిపితగా గానాల రామ్మూర్తి గారుని అభివర్ణించారు. అలాగే గానాల రామ్మూర్తి గారు మనల్ని బీసీలో చేర్చడానికి ఎంతో కృషి చేసినందువల్ల ఈ రోజున మన వాళ్ళందరూ ఎంతోమంది ఉద్యోగాలు ఆ జాతిలో అభివృద్ధి చెందడానికి, రాజ్యాధికారంలో కానీ అన్నిట్లో కానీ సంపాదించడానికి ఎక్కువగా సులభం అయిపోయింది. అందువల్ల గానాల రామ్మూర్తి గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన మేము 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. గానాల రామ్మూర్తి గారి జయంతి, వర్ధంతి మేము చేస్తున్నాం గత 20 సంవత్సరాలుగా. అదే ఆహ్వాన కమిటీతోటి ఈరోజు మేము ఈ విగ్రహాన్ని దాదాపు 5 నెలల క్రితం మొదలుపెట్టి ఈ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇక్కడ జనవరి 21న ఆవిష్కరిస్తున్నాము. మన విశ్వబ్రాహ్మణులు మన ఈ మెసేజ్ని చూసి తప్పనిసరిగా అందరూ 21వ తేదీ 10 గంటలకల్లా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు వేల్పూరి వెంకటరామారావు, వాస్తు సిద్ధాంతి. గానాల రామ్మూర్తి గారి విగ్రహం కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా కొత్త కూరగాయల మార్కెట్ దగ్గరికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజు అన్ని వస్తువులు, భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారిని, మన మేయర్ గంగాడ సుజాత గారిని, అలాగే ఎం వెంకటేశ్వరరావు కమిషనర్ గారిని, బేతంశెట్టి శైలజ హరిబాబు గారు కార్పొరేటర్ గారిని పిలిచి ఉన్నాం. అలాగే మన చైర్మన్ అయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ని పవిత్ర మురళీకృష్ణ గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. వారు కూడా తప్పనిసరిగా వస్తామని హామీ ఇచ్చారు. అందువలన ప్రతి విశ్వబ్రాహ్మణుడు దీనికి హాజరై మమ్మల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.